వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్లీ అండ్ ఇన్ఫ్యాక్ట్? యాక్చువల్లీ మరి ఇన్ఫ్యాక్ట్ మధ్య ఉన్న డిఫరెన్స్ను ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్లీ అన్నదాన్ని మనం యూజ్డ్ వెన్ యూ జడ్జ్ సంథింగ్, మనం ఏదైనా ఒక దాన్ని జడ్జి నిర్ణయించినప్పుడు, లేదా యాడింగ్ న్యూ సర్ప్రైజింగ్, ఏదైనా సడన్లీ సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనం యాక్చువల్లీ అని యూజ్ చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్, యాడ్ న్యూ ఇన్ఫర్మేషన్, జడ్జ్ సంథింగ్. ఈ 3 సందర్భంలో ఓకే, జడ్జ్ సంథింగ్, యాడ్ న్యూ సర్ప్రైజింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ పిజ్జా అంటే సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్. తీరా పిజ్జా తెచ్చిన తర్వాత యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ పిజ్జా అని సర్ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు యాక్చువల్లీ అని మనం ఆ ఇన్ఫర్మేషన్ సడన్ చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే యాక్చువల్లీ ఈజ్ ఎ డాక్టర్, మీకు తెలియదా యాక్చువల్లీ ఈజ్ ఎ డాక్టర్ సడన్లీ ఎప్పుడప్పుడు. సో యాక్చువల్ అనేది యూజ్ చేయాలి. అంటే ఇక్కడ యాడ్ న్యూ సర్ప్రైజింగ్. నెక్స్ట్ దిస్ మీటింగ్ ఈజ్ నాట్ టుమారో, యాక్చువల్లీ ఇట్ ఈస్ టుడే. యాక్చువల్లీ మీటింగ్ టుమారో అనుకుంటారా? నో, యాక్చువల్లీ టుడే అంటే ఈరోజే. అంటే అన్ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్, మనం ఎక్స్పెక్ట్ చేయలే ఈరోజు మీటింగ్ ఉంటుందని. సో అన్ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్ మనం చెప్పినప్పుడు యాక్చువల్లీ అని దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ షీ యాక్చువల్లీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్. మీకు తెలియదా ఆమె ఒక లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు? నేను షీ యాక్చువల్లీ స్పీక్ 3 లాంగ్వేజెస్, ఆమె 3 లాంగ్వేజ్లు మాట్లాడతాను. సో ఇట్లా జడ్జ్ సంథింగ్, యాడ్ న్యూ సర్ప్రైజింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్ కనుక మనం చెప్పినప్పుడు యాక్చువల్లీ అని దాన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ పిజ్జా, యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్, యాక్చువల్లీ ఈజ్ ఎ డాక్టర్, ఇంతలో డాక్టర్ని సర్ప్రైజ్ ఇవ్వడం. దిస్ మీటింగ్ ఈజ్ నాట్ టుమారో, యాక్చువల్లీ ఓకే ఇట్స్ టుడే. షీ ఎక్స్పెక్టెడ్ యాజ్, షీ యాక్చువల్లీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ విషయానికి వస్తే యూజ్డ్ వెన్ ఎంఫసైజ్ ట్రూత్ అంటే ఖచ్చితంగా చెప్పినప్పుడు, ఒక్కరిని చెప్పినప్పుడు. కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు. గివ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనం ఇచ్చినప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని ఖచ్చితంగా ఒక్కరిని చెప్పడం. ఓకే, ఖచ్చితమైన ప్రూఫ్ను తెలియజే సందర్భంలో మనం ఇన్ఫ్యాక్ట్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ పిజ్జా, ఖచ్చితంగా ఐ లవ్ పిజ్జా చెప్పాలంటే నాకు పిజ్జా అంటే ఇష్టం అంటే ఖచ్చితంగా చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఎ డాక్టర్, ఎస్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఎ డాక్టర్ అంటారు ఖచ్చితంగా డాక్టర్. దిస్ మీటింగ్ ఈజ్ నాట్ టుమారో, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ టుడే, ఖచ్చితంగా గివ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్, కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నో దిస్ మీటింగ్ ఈజ్ నాట్ టుమారో, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ టుడే అని చెప్పుకోవచ్చు. షీ స్పీక్స్ ఇన్ఫ్యాక్ట్ 3 లాంగ్వేజెస్. షీ యాక్చువల్లీ స్పీక్ అని ఇక్కడ షీ స్పీక్స్ అంటే ప్రజెంట్ టెన్స్లో వాడింది. ఇన్ఫ్యాక్ట్ 3 లాంగ్వేజెస్ అని మాట్లాడగలం. అంటే సమాచారం ఒక్కరిని చెప్పినప్పుడు, ట్రూత్ చెప్పినప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, అండ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ యూజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ పిజ్జా, ఖచ్చితంగా నేను పిజ్జా అంటే ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ డాక్టర్ అంటే ఖచ్చితంగా డాక్టర్. ద మీటింగ్ ఈజ్ నాట్ టుమారో, ఇన్ఫ్యాక్ట్ ఈజ్ టుడే, రేపు కాదు మీటింగ్ ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ షీ స్పీక్స్ ఇన్ఫ్యాక్ట్ 3 లాంగ్వేజెస్ అని 3 లాంగ్వేజెస్ మాట్లాడగలం. ఈ విధంగా మనకు యాక్చువల్లీ అండ్ ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్. సింపుల్ యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇది సర్ప్రైజింగ్ ఇచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ అని జడ్జ్ సంథింగ్ ఓకే నిర్ణయించినప్పుడు, అక్కడ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎంపసి చెప్పినప్పుడు, కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, అండ్ గివ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు మనం ఇన్ఫ్యాక్ట్ యూజ్ చేయాలి. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ యాక్చువల్లీ అండ్ ఇన్ఫ్యాక్ట్. ఓకే, రేపు ఇంకొక బిట్తో ఇద్దాం. థ్యాంక్ యూ.